ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే చేపల కూర. ఈ చేపల కూరలో కారం, ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా పడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల కూర చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా చేప ముక్కలను ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. తగినంత పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తరువాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చేప ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. మసాలా మొత్తం చేపల ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీనిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు. మీడియం సైజు ఉల్లిగడ్డ 2, టమాటా 1 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి. ఇప్పుడు పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకున్నాక అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూసారా, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. మంచిగా 1 by 1 వేసుకోవాలండి. ఇలా అన్ని చేప ముక్కలు గిన్నెలో పెట్టుకోవాలి. దీనిని 5 నిమిషాలు మగ్గనిద్దాము. తర్వాత నానబెట్టుకున్న చింతపండును పులుసు చేసుకొని అది మసాలా కలుపుకున్న గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు మగ్గాయి. చూసారా, చేప ముక్కలన్నీ మంచిగా మగ్గాయండి. ఇప్పుడు ఆ చింతపులుసును ఆ చేప ముక్కలలో పోసుకోవాలి. మెల్లగా కలుపుకోవాలండి. ముక్కలు చెదరకుండా మెల్లగా కలుపుకోవాలి. మీకు సరిపడినంత పులుసు పోసుకోండి. నాకు ఇంకా కొద్దిగా పులుసు పడుతుంది కాబట్టి ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. చూసారా, పులుసు బాగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మళ్ళా 5 నిమిషాలు మసలనిద్దాం. చూసారా, చేపల పులుసు బాగా మసిలిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటే చేపల కూర ఎంతో టేస్టీ చేపల కూర రెడీ అండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.